యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి ఈ రకంగా అంటూ ఉన్నాడు. తాను మరణావాస దినమందు ఉండగా, మరణానికి ఆయన దగ్గరవుతున్న దినాల్లో ఇక నేను మరణిస్తాను అని తనలో తాను గ్రహించుకున్నప్పుడు యాకోబు తనకున్న కుమారులను ఈ రకంగా పిలుస్తూ ఉన్నాడు. కూడి రండి, కూడి నా యొద్దకు రండి, నేను అంత్య దినాలలో ఏమేమి జరగబోతాయో నేను వాటిని మీకు తెలియజేస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు తన కుమారులను. నిజంగా తన కుమారులు ఆయన యొద్దకు కూడి వచ్చినప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు గారు వారిని ఒక్కొక్కరిని దీవించినట్లుగా, వారి జీవితంలో అంత్యకాలంలో ఏమేమి సంభవించబోతాయో వారికి తెలియజేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. దీని నుండి మనం నేర్చుకోవలసిన ఆ సత్యం ఏంటి అని అంటే, యాకోబు తన కుమారులను కూడిరండి అని పిలిచినట్లు మన దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా నా యొద్దకు కూడిరండి, నా యొద్దకు కూడిరండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, నా యొద్దకు కూడిరండి, భవిష్యత్ కాలంలో ఏమేమి సంభవించబోతాయో వాటిని నేను మీకు తెలియజేస్తాను. మందిరానికి మనం కూడి వచ్చినప్పుడు ఏం పొందుకుంటున్నాం అని అంటే, ఆ మందిరానికి రాగానే ఉన్న పాటన మనం ఏదో ధనవంతులం అయిపోతామని కాదు ప్రియులారా. మందిరానికి, ఆయన సన్నిధికి నీవు కూడి వచ్చినట్లయితే భవిష్యత్ కాలములో అంత్య దినములలో ఏమేమి సంభవించబోతాయో ఆయనని జ్ఞాపకం చేస్తాడు. వాటికి అనుకూలంగా జీవించుటకు దైవవాక్యం ద్వారా ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. అందుకే కూడిరండి అని పిలుస్తున్నాడు ఆయన.